హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఎడిటోరియల్ అనాలిసిస్ ప్రారంభిద్దాం. దానికంటే ముందు లెట్ మీ టెల్ యూ దట్ శ్రీకాకుళంలో కూడా ఇప్పుడు యూపీఎస్సి ఇన్ఫినిటీ వచ్చేసింది. సో ఎవరైనా సరే లోకల్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. మన యూపీఎస్సి ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. చక్కగా శ్రీకాకుళం నుంచే మీరు సివిల్స్ ప్రిపరేషన్ కంటిన్యూ చేయవచ్చు. జాబ్ చేసే వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్, ఊరు దాటి బయటికి వెళ్ళడానికి కష్టమైన వాళ్ళు ఎవరైనా సరే చక్కగా ఊర్లోంచే ప్రిపేర్ అయ్యే గోల్డెన్ ఆపర్చునిటీ మీకు ఇప్పుడు లభిస్తుంది. సో అలాగే మీకు చెప్పాను 31 డిసెంబర్ అనేది ఇంకా 4-5 రోజులు మాత్రమే ఉంది. సో 31 డిసెంబర్ లోపు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి మన ప్రోగ్రామ్స్ లో. ఎందుకంటే 1 జనవరి నుంచి ఫీ రివిజన్ జరుగుతుంది. ఫీ ఈస్ గెటింగ్ రివైజ్డ్ ఫ్రమ్ 1 జనవరి. మీరు ఇక్కడ చూడొచ్చు, అన్ని ఫీ స్ట్రక్చర్ ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి క్లియర్ చేసుకోండి. సిమిలర్గా ఇండివిజువల్ సబ్జెక్ట్ జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా ఫీ స్ట్రక్చర్ రివిజన్ జరుగుతుంది. సో ఒక సబ్జెక్ట్కి మామూలుగా అయితే 5,000, దట్ ఈస్ నౌ గెటింగ్ రివైజ్ టు 8,000 ఫ్రమ్ 1 జనవరి. సో ప్లీజ్ టేక్ ఎ లుక్ ఎట్ ఇట్ అండ్ దెన్ మేక్ ఎన్ ఇన్ఫార్మ్డ్ చాయిస్. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. సో ఇవాళ ఎడిటోరియల్ టైటిల్ ఏంటమ్మా? స్ట్రైకింగ్ ఫియర్, అంటే భయాన్ని కలిగించడం, ప్రజల్లో భయాందోళన కలిగించే ప్రయత్నం చేయడం. స్ట్రైకింగ్ ఫియర్ అంటే వాళ్ళు కొందరు మాట్లాడే మాటలు కానీ చేసే పనులు కానీ మనలో భయాన్ని సృష్టిస్తే దే ఆర్ స్ట్రైకింగ్ ఫియర్ అని చెప్పి అంటాం. ఇన్సిడెంట్స్ ఆఫ్ హేట్ ప్రోపగాండా, ఇన్సైట్మెంట్ ఆఫ్ వైలెన్స్ మస్ట్ బి మెట్ విత్ ఫుల్ ఫోర్స్ ఆఫ్ ది లా. హేట్ ప్రోపగాండా అంటే ప్రచార పర్వం. అంటే ఏదన్నా ఒక ఐడియాలజీని, ఒక థాట్ని అందరిలోకి ఎక్కించే ప్రయత్నం చేయడం ప్రోపగాండా పాలిటిక్స్ అంటారు. జనరల్గా ఏం చేస్తూ ఉంటారంటే, మనకు ఒక ఆలోచన ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముస్లిమ్స్ వల్ల మనకి ఎప్పుడూ డేంజరే, వీళ్ళని మనం ఎలిమినేట్ చేసేయాలి, వీళ్ళు మనకి శత్రువులు అనే భావన నాకు కలిగింది అనుకోండి. నేను ఆ భావన అందరిలోకి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిలోకి ఎక్కించే ప్రయత్నం చేశారనుకోండి, దెన్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ప్రోపగాండా. హేట్ ప్రోపగాండా అనే పదం ఎందుకు వాడాము? ఇంకొకరి పైన అసహ్యభావం కలిగించేలాగా, ఏహ్యభావం కలిగించేలాగా, వాళ్ళని మన శత్రువులు అనే ఫీలింగ్ కలిగించేలాగా నేను చేశాను అనుకోండి, అది హేట్ ప్రోపగాండా. వాట్సాప్‌ల్లోను, ఫేస్‌బుక్‌ల్లోను, మీటింగ్స్‌లోను అన్ని చోట్ల కూడా దానికి సంబంధించిన అంశాలనే సర్క్యులేట్ చేస్తూ వాళ్ళు మన వాళ్ళు కాదు, వాళ్ళు మన శత్రువులు అని చేసే ప్రయత్నం. అలాగే వితిన్ ముస్లిం కమ్యూనిటీ కూడా ఈ హిందువులు మన శత్రువులు, హిందువులు మన వాళ్ళు కాదు, ముస్లిమ్స్ అంతా ఐక్యంగా ఉండాలి, హిందువులు మనకి అవకాశం వస్తే వాళ్ళని చంపేయాలి అని చెప్పారనుకోండి, అది కూడా తప్పే. ఇటు నుంచి అటే కాదు, అటు నుంచి ఎటైనా, ఎటు నుంచి ఎటైనా సరే ఒకళ్ళ పట్ల హేట్రెడ్‌ని పెంపొందించేలాగా, పెరిగేలాగా చేసే ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని హేట్ ప్రోపగాండా అని అంటాం. ఎలాంటి ఇన్సిడెంట్స్? ఇన్సైట్మెంట్ ఆఫ్ వైలెన్స్. వైలెన్స్ అంటే హింస. ఇన్సైట్మెంట్ అంటే రెచ్చగొట్టడం. వైలెన్స్, హింసను ప్రేరేపించే ప్రయత్నాలు చేయడం. ఇట్లాంటి వాటన్నిటిని విత్ ఫుల్ ఫోర్స్ ఆఫ్ లా, చట్టాన్ని ఉపయోగించి మనం అణిచివేయాలి. అంతేగాని వాటిని ఉపేక్షించకూడదు, అలా వదిలేయకూడదు. A conclave of Hindu religious leaders and political activists in saffron robes held recently in the holy city of Haridwar has brought great shame to the country and its constitutional and religious values. ఓకే, హిందూ రిలీజియస్ లీడర్స్ యొక్క మీటింగ్ అయ్యింది. ఎక్కడ అయిందమ్మా? ఇంకా పొలిటికల్ యాక్టివిస్టులు వీళ్ళందరూ ఎక్కడ కలిశారు? హోలీ సిటీ ఆఫ్ హరిద్వార్ లో కలిశారు. ఈ కాన్క్లేవ్ లో, అంటే ఒక పెద్ద సమావేశం, పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసే సమావేశాన్ని కాన్క్లేవ్ అంటాం. ఇందులో ఏం మాట్లాడుకున్నారో చూడండి. ఇందులో ఏం మాట్లాడుకున్నారో తర్వాత రాసి ఉంటుంది. అయితే ఈ కాన్క్లేవ్ హ్యాస్ బ్రాట్ గ్రేట్ షేమ్ టు ద కంట్రీ. దేశానికి ఒక షేమ్ ని తీసుకొచ్చింది, అంటే గౌరవాన్ని రాలేదు, దానికి ఆపోజిట్ దాన్ని తీసుకొచ్చింది. అండ్ ఇండియా యొక్క రాజ్యాంగ మరియు రిలీజియస్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి తలదించుకునే సిచ్యువేషన్ క్రియేట్ చేసింది అని చెప్పి నేను అర్థం. ఏం చేసింది? ఏమన్నారంట? ఇన్ ఏ సో కాల్డ్ ధర్మ్ సంసద్ ఆర్ ఎ రిలీజియస్ పార్లమెంట్. ఓకే, ఇట్స్ అ రిలీజియస్ అంటే ఒక సమావేశం, రిలీజియస్ పార్లమెంట్ అని చెప్పి దానికి ఒక పేరు పెట్టుకున్నారు. సో ఇందులో key personages with a track record of inflammatory and provocative speeches made unconscionable calls for genocide against Muslims and asked Hindus to arm themselves. ఈ మీటింగ్ లో, ఈ పార్లమెంట్ లో, ఈ రిలీజియస్ పార్లమెంట్ లో వీళ్ళందరూ ఏం మాట్లాడారమ్మా?
ఇటువంటి వాళ్ళు వీళ్ళంతా విత్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ అండ్ ప్రొవోకేటివ్ స్పీచెస్. ప్రొవోకేటివ్ అంటే రెచ్చగొట్టే, ఇన్ఫ్లమేటరీ అన్నా కూడా అదే మీనింగ్ వస్తుంది. అంటే మనలో మంట సెన్స్, అంటే వేరే వాళ్ళంటే ఒక రకమైన కసి, కోపం, వైలెన్స్కి ప్రేరేపించే ఇలాంటి ఆలోచనలు కలిగించే స్పీచెస్ ఇచ్చే ట్రాక్ రికార్డ్ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు వచ్చారు అక్కడికి. వాళ్ళంతా దే మేడ్ అన్కాన్షనబుల్ కాల్స్. అన్కాన్షనబుల్ అంటే అన్రీజనబుల్, నాట్ యాక్సెప్టబుల్, సంథింగ్ దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. అలాంటి పిలుపుని ఇచ్చారు. దేనికోసం? ఫర్ జెనోసైడ్. జెనోసైడ్ అంటే అర్థం ఏంటి? ఒక జాతి మొత్తం నాశనం చేసేయాలి, ముస్లిమ్స్ అందరినీ చంపేయాలి అనే సెన్స్. జెనోసైడ్ అంటే అదే కదా అర్థం. అండ్ ఆస్క్డ్ హిందూస్ టు ఆర్మ్ దెమ్సెల్వ్స్. మీరందరూ కూడా ఆయుధాలు పట్టుకుని సిద్ధంగా ఉండండి అని చెప్పి ఆ రకమైన హేట్ స్పీచ్ అనేది ఇవ్వడం జరిగింది. There were other offensive themes running through the speeches, parts of which have come out in the public domain in the form of video footage, indicating an alarming zeal to spread hatred for minorities and render them vulnerable to armed violence. అది కాకుండా ఇంకా కొన్ని అఫెన్సివ్ థీమ్స్ నడుస్తున్నాయి. అఫెన్సివ్ అంటే ఎదుటి వాళ్ళని చూడండి, అఫెన్సివ్, డిఫెన్సివ్ అంటాం. కొంచెం అగ్రెసివ్గా మనం ఇంకా ఊరుకునేదే లేదు, తగ్గేదే లేదు, ఇంకా ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసేయాలి అన్నట్టు. అంటే ఎదుటివాడి మీద విపరీతమైన కోపాన్ని సృష్టించేలాగా, ఏమంటారు, రిసెంట్ఫుల్ గా, అప్సెట్ గా కోపాన్ని సృష్టించేలాంటి థీమ్స్ నడుస్తున్నాయి. మీకు అర్థమవుతుందా? ఓవరాల్ ఏంటంటే వాళ్ళు మన శత్రువులు, వాళ్ళని ఎలాగైనా ఎదుర్కోవాలి, వాళ్ళ వల్ల మనం నాశనం అయిపోతున్నాం, మనం ఆయుధాలు పట్టుకుని రెడీగా ఉండండి అనే సెన్స్ నడుస్తుంది అక్కడ. అవన్నీ మనకి ఎలా వచ్చాయి బయటికి? కొన్ని వీడియో ఫుటేజ్లు బయటకు వచ్చాయి, వాటి ద్వారా తెలిసింది. ఇదేం ఇండికేట్ చేస్తుందంటే అలార్మింగ్ జీల్. జీల్ అంటే ఒక లాట్ ఆఫ్ ఎనర్జీ, లాట్ ఆఫ్ ఎనర్జీ. అలార్మింగ్ జీల్ అనే పదం ఎందుకు వాడారు? అలార్మింగ్ అంటే అర్థం ఏంటి? వేకప్ చేసేది. మీరు ఎలాగైనా సరే గెట్ అప్ అండ్ గో అండ్ ఫైట్ విత్ దెమ్ అన్న సెన్స్ ని బిల్డ్ చేస్తున్నారు. అలార్మింగ్ జీల్ టు స్ప్రెడ్ హేట్రెడ్ ఫర్ మైనారిటీస్. మైనారిటీస్ పట్ల హేట్రెడ్ ని సృష్టించాలి, హేట్రెడ్ ని క్రియేట్ చేయాలి అనే తత్వం అనేది కనిపిస్తుంది అక్కడ. అది ఇండికేట్ చేస్తుంది. ఆ వీడియో ఫుటేజెస్ మనకి ఏం చెప్తున్నాయి? అలార్మింగ్ జీల్ ని చూపిస్తాయి. అంటే అలార్మింగ్ అంటే ఇక్కడ మీనింగ్ ఇంకో రకంగా తీసుకోవచ్చు. సంథింగ్ దట్ ఈస్ అలార్మింగ్ అదేమవుతుందంటే మనల్ని అలర్ట్ చేస్తుంది. వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఇంత దారుణంగా హేట్రెడ్ ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఇట్ ఈస్ అలార్మింగ్ అస్. వీ హ్యావ్ టు బి అలర్ట్ టు దట్. అంటే ఒక మతానికి చెందిన లీడర్స్ ఇంకో మతం పట్ల, వాళ్ళ మతంలో ఉన్న వాళ్ళకి హేట్రెడ్ ని ప్రబోధిస్తున్నారంటే ప్రభుత్వం లేవాలి, ప్రభుత్వం కళ్ళు తెరవాలి అని అర్థం అనమాట. ఆ సెన్స్ లో కూడా మనం తీసుకోవచ్చు. అండ్ రెండర్ దెమ్ వల్నరబుల్ టు ఆర్మ్డ్ వైలెన్స్. సో ఇంకా ముస్లిమ్స్ ని ఆర్మ్డ్ వైలెన్స్ కి వల్నరబుల్ అయ్యేలాగా. వల్నరబుల్ అంటే అర్థం ఏంటి? లైక్లీ టు బి అటాక్డ్. సో మనం రెడీగా ఉండాలి, ఛాన్స్ దొరికితే అలా, ఆ సెన్స్ లో అనమాట. మేక్ దెమ్ వల్నరబుల్ టు ఆర్మ్డ్ వైలెన్స్. సో ఎప్పుడైనా సరే మన పట్ల ఏవైనా అయితే మనం రెడీగా ఆయుధాలతో సిద్ధంగా ఉండాలి, మనం ఎప్పుడు అటాక్ చేస్తామన్నట్టుగా ఉండాలి అనే సెన్స్ ఇక్కడ వస్తుంది. It requires no deep knowledge of recent national history to say that the genocidal tenor of the conference is the apotheosis of divisive and sectarian tendencies that have been displayed with great impunity by Hindutva organizations in recent decades, but more audaciously since 2014. ఓకే, మనకేమో గ్రేట్ నేషనల్ హిస్టరీ నాలెడ్జ్ అవసరం లేదు. దేనికి? టు సే దట్ ద జెనోసైడల్ టెనర్ అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ కాన్ఫరెన్స్ లో ఒక మూడ్, టెనర్ అంటే మీనింగ్ అంటే గ్రేట్ మూడ్ ఆఫ్ ది కాన్ఫరెన్స్. అంటే ఓవరాల్ గా ఈ కాన్ఫరెన్స్ లో ఎటువంటి మూడ్ నడుస్తుంది, అంటే ఎటువంటి టోన్ నడుస్తుంది అంటే జెనోసైడల్, అంటే నాశనం చేసేయాలి జాతిని, మొత్తం ముస్లిమ్స్ ని. ఇట్లాంటి మాటలు రావడం అనేది ఈ రోజు మొదలైంది కాదు. ఇట్ ఈస్ అన్ ఎపోథియోసిస్. ఎపోథియోసిస్ అంటే అర్థం ఏంటి? క్లైమాక్స్, ద ఫైనల్ థింగ్. అంటే ఈ రోజు మొదలైంది కాదు ఇది. దిస్ ఈస్ ద క్లైమాక్స్ ఆఫ్ వాట్? Of divisive and sectarian tendencies that have been displayed with great impunity by Hindutva organizations in recent decades. గత కొన్ని దశాబ్దాలుగా, ఇన్ఫాక్ట్ 2014 నుంచి ఇంకా ధైర్యంగా, అడాషియస్ గా, భయం లేకుండా, విత్ గ్రేట్ ఇంప్యూనిటీ. ఇంప్యూనిటీ అంటే ఎగ్జంప్షన్ ఫ్రమ్ పనిష్మెంట్, అంటే ఏం మాట్లాడినా చెల్లుతుంది అనే సెన్స్ లో. అర్థమవుతుందా? ఇఫ్ సమ్వన్ హ్యాస్ ఇంప్యూనిటీ, దట్ మీన్స్ హి హాస్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ పనిష్మెంట్. అంటే ఏం మాట్లాడినా చెల్లుతుంది, ప్రభుత్వం ఏమీ అనదు. అలాంటి ఆ సపోర్ట్ తో, ఆ ప్రొటెక్షన్ తో గత కొన్ని దశాబ్దాలుగా ఈ డివైజివ్ అండ్ సెక్టేరియన్ టెండెన్సీస్ డిస్ప్లే చేస్తున్నారు. డివైజివ్ అంటే ప్రజల్ని డివైడ్ చేసేలాగా, సెక్టేరియన్ అన్న కూడా సేమ్ మీనింగ్. ఇలాంటి టెండెన్సీస్ ని గత కొన్ని దశాబ్దాలుగా
డిస్ప్లే చేస్తూ ఉన్నారు. వాటి యొక్క ఫైనల్ ఎపోథియోసిస్ క్లైమాక్స్ మనం ఇక్కడ చూసాం. అంటే ఈ రోజు మొదలైంది కాదు, ఇది కొన్ని దశాబ్దాలుగా ఇలాంటి స్పీచెస్, హేట్ స్పీచెస్ నడుస్తూనే ఉన్నాయి. కాకపోతే అది ఎంతవరకు వచ్చేసింది, ఈ రోజు జెనోసైడ్ గురించి మాట్లాడేంత వరకు వచ్చేసింది, జాతి నిర్మూలన గురించి మాట్లాడేంత వరకు వచ్చేసింది అని చెప్పి అంటున్నారు. సో దిస్ ఈస్ ది క్లైమాక్స్ ఆర్ ది హైయెస్ట్ ఫేజ్ ఆఫ్ దీస్ సెక్టేరియన్ టెండెన్సీస్ అని దీని అర్థం అనమాట. ద రిఫరెన్సెస్ టు మయన్మార్ లైక్ క్లెన్జింగ్ క్యాంపెయిన్ చూసారా, మయన్మార్ లో జరిగింది అదే కదా, క్లెన్జింగ్, మొత్తం నాశనం చేసేయడం, మొత్తం అంతా క్లీనప్ చేసేయడం. సో మయన్మార్ లాగా మనం కూడా అలా చేయాలి. ద థ్రెట్ ఆఫ్ మ్యూటినీ మోర్ హారిబుల్ దాన్ 1857 against the state if the outcome of the conference was not adopted as official policy, and the astounding claim by one speaker that he would have turned into Godse and shot a former prime minister in parliament if he had had the opportunity are all indicative of an organized offensive against the rule of law and the constitution. సో ఈ మీటింగ్ లో మయన్మార్ లాగా మనం కూడా క్లెన్జింగ్ క్యాంపెయిన్ చేయాలి, మొత్తం అంతా క్లీనప్ చేసేయాలి, ఎవరైతే మనకి వ్యతిరేకంగా ఉన్నారో, లేకపోతే మతపరంగా కాకపోవచ్చు, ఐడియాలజీ పరంగా కావచ్చు, లెట్స్ క్లీన్ దెమ్ అప్, చంపేద్దాం అనేది. ద థ్రెట్ ఆఫ్ మ్యూటినీ, మ్యూటినీ అంటే తిరుగుబాటు. ఎటువంటి తిరుగుబాటు? మోర్ హారిబుల్ దాన్ 1857 లో వచ్చిన సిపాయిల తిరుగుబాటు కంటే పెద్దది, హారిబుల్ గా, ఇంకా భయంకరంగా ఉండే తిరుగుబాటు మేము చేస్తామనే బెదిరింపు. ఎవరి పట్ల తిరుగుబాటు? ఎగ్నెస్ట్ ద స్టేట్. అదేంటిది? స్టేట్ లో ఉంది ఎవరు? బీజేపీ గవర్నమెంట్. బీజేపీ గవర్నమెంట్ మీదే మేము తిరుగుబాటు చేస్తామని బెదిరిస్తున్నారంట. ఎందుకని? ఎప్పుడు ఇఫ్ ద అవుట్కమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్, ఈ కాన్ఫరెన్స్ లో మేము ఏదైతే చెప్తున్నామో, అవుట్కమ్ అంటే రిజల్ట్, ఇది మీరు అడాప్ట్ చేసుకోకపోతే, ఇది మీరు ఫాలో అవ్వకపోతే, అఫీషియల్ పాలసీ కింద మీరు ఇది ఫాలో అవ్వకపోతే మేము మీ పైన తిరుగుబాటు చేస్తాము అని కూడా హెచ్చరిస్తున్నారు. అండ్ ద అస్టౌండింగ్ క్లెయిమ్ బై, అందులో ఒక ఆయన, అస్టౌండింగ్ అంటే ఇంకా ఆశ్చర్యకరమైన క్లెయిమ్ ఏమంటున్నాడంటే, ఈయన నేను గాడ్సే కింద మారిపోయి ఒక ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ని చంపేసేవాడిని నాకు ఆపర్చునిటీ వచ్చుంటే అని చెప్పి అంటున్నాడు. ఇవన్నీ దేన్ని ఇండికేట్ చేస్తున్నాయి? ఆఫ్ అన్ ఆర్గనైజ్డ్ అఫెన్సివ్. అఫెన్సివ్ అంటే ఇక్కడ మీనింగ్ అటాక్ అగైన్స్ ద రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా అంటే గోయింగ్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆర్ గోయింగ్ అకార్డింగ్ టు లా, అంటే చట్టబద్ధమైన పరిపాలన. ఏ పని చేసినా సరే నాకు ఆర్బిటరీగా నచ్చినట్టు చేసేది కాకుండా అకార్డింగ్ టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అకార్డింగ్ టు లా ఆఫ్ ద ల్యాండ్ మనం పరిపాలన చేస్తే అక్కడ రూల్ ఆఫ్ లా ఉందని అర్థం. ఇప్పుడు ఇలా మనుషులు నేను చంపేస్తాను, నేను చెప్పింది మీరు ఫాలో అవ్వాలి అంటే ఎలా అవుతుంది? ఇండియా ఇస్ సెక్యులర్ కంట్రీ, కాన్స్టిట్యూషన్ చెప్తుంది సెక్యులరిజం గురించి. నువ్వు సడన్ గా వచ్చేసి ఒక మతాన్ని లేపేద్దాం, ఒక మతాన్ని చంపేద్దాం, క్లీనప్ చేద్దాం అంటే దానికి కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. సో అంటే మీకు రూల్ ఆఫ్ లాని చేతిలోకి తెచ్చేసుకోవడం, చట్టాన్ని చేతిలోకి తెచ్చేసుకోమని చెప్తున్నారు వీళ్ళు. అందుకే ఇట్స్ అన్ అటాక్ ఆన్ రూల్ ఆఫ్ లా అని చెప్పారు. ఇట్స్ అన్ అటాక్ ఆన్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దెర్ ఈస్ హౌఎవర్ నో కాజ్ టు బి సర్ప్రైజ్డ్ at the tepid response of the Uttarakhand authorities in registering an FIR based on a solitary complaint naming one person, that too after much outrage and criticism. అయితే మరి ఇంత పెద్ద పెద్ద మాట్లాడారు కదా, మరి గవర్నమెంట్ ఎటువంటి రెస్పాన్స్ తీసుకుంది, వాళ్ళపైన కేసులు పెట్టిందా అంటే అఫ్ కోర్స్ పెట్టలేదు. టెపిడ్ అంటే అర్థం అంటే సరైన రెస్పాన్స్ లేకపోవడం. మీకు మీకు వామ్ అనే పదం వినుంటారు చూడండి. ఇప్పుడు ఏదైనా ఒక మీటింగ్ పెట్టామనుకోండి, ట్రిమెండస్ రెస్పాన్స్ వచ్చింది, లక్షల్లో జనాలు వచ్చారు, సూపర్. అలా కాకుండా మీటింగ్ పెడితే ఒక 100 మంది కూడా రాలేదనుకోండి, ఏమంటాం మనం? అవర్ మీటింగ్ హ్యాస్ రిసీవ్డ్ ఎ టెపిడ్ రెస్పాన్స్, అంటే లెస్ దాన్ ఎక్స్పెక్టెడ్, అనుకున్నంత రాకపోతే టెపిడ్ అనే పదాన్ని వాడతాం. టెపిడ్ అంటే 2 మీనింగ్స్ ఉన్నాయి. వామ్ అనే మీనింగ్ ఉంది, ఇంకో మీనింగ్ ఏమో లెస్ దాన్ ఎక్స్పెక్టెడ్ అని. సో రెస్పాన్స్ అనుకున్నంతగా రాలేదు. ఎక్కడి నుంచి? ఉత్తరాఖండ్ అథారిటీస్ నుండి. ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? వెంటనే వాళ్ళపైన కేసులు పెట్టి ఎఫ్ఐఆర్స్ పెడతారని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ వాళ్ళు ఒకే ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, అది కూడా ఒక్కడే కంప్లైంట్ చేశాడు, అది కూడా ఆఫ్టర్ మచ్ అవుట్రేజ్ అండ్ క్రిటిసిజం. అందరూ క్రిటిసైజ్ చేసిన తర్వాత, ప్రజలందరూ కోపాన్ని, ఇలాంటి మాట్లాడడం ఏంటి అని చెప్పి మేధావులందరూ కూడా కోపాన్ని వ్యక్తీకరించిన తరువాత ఒక ఎఫ్ఐఆర్, సాలిటరీ అంటే ఒక్కటి సింగిల్ గా ఒకే ఒక్క కంప్లైంట్ పైన ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. A feigned and manufactured sense of fear about the future of Hindus and Hinduism in India has been the hallmark of right-wing politics. So basically గా ఈ రైట్ వింగ్ పాలిటిక్స్ అంటే బీజేపీ మరియు అనుబంధ సంస్థలు నడిపించే రైట్ వింగ్ పాలిటిక్స్ కి మూలం ఏంటి? మెయిన్ థింగ్ ఏంటంటే ఒక ఫీల్డ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ సెన్స్ ఆఫ్ ఫియర్. హిందువుల భవిష్యత్తు ఏంటి? మన దేశంలో మనం మైనారిటీస్ అయిపోతామేమో, ముస్లిమ్స్ యొక్క పాపులేషన్ బాగా పెరిగిపోతుంది, మనం అలాగే ఉండిపోతున్నాము, వాళ్ళు మనల్ని డామినేట్ చేసేస్తారేమో, మనకున్నది ఒకటే దేశం, మన హిందూ దేశంలోనే మన భవిష్యత్తు లేకుండా అయిపోతుందేమో అన్న సెన్స్ ఆఫ్ ఫియర్ ఏదైతే ఉందో,
హిందూ వాడు ఏమంటున్నాడంటే ఫీల్డ్ అంటే నటిస్తున్న, ఇన్సిన్సియర్, అది నిజం కాదు, వీళ్ళు నటిస్తున్నారు, మ్యానుఫ్యాక్చర్డ్, అది ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేస్తున్న సెన్స్ ఆఫ్ ఫియర్. ఇది కొంతమంది ప్రజల్లో అలాంటి భయాల్ని సృష్టిస్తున్నారు. సో ఈ భయమే హాల్ మార్క్ ఆఫ్ రైట్ వింగ్ పాలిటిక్స్. అంటే మన ట్రెడిషన్ రైట్ వింగ్ పాలిటిక్స్ అంటే పొలిటికల్ ఐడియాలజీ విచ్ ప్రొటెక్ట్స్ ఇట్స్, అంటే కన్జర్వేటివ్గా ఉండేది. మన సిద్ధాంతం, మన ట్రెడిషన్స్, మన హిస్టరీ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మోడర్నిజం కి ఆపోజిట్ గా ఉండే ఈ సిద్ధాంతాన్ని మనం రైట్ వింగ్ పాలిటిక్స్ అని చెప్పి అంటాం. మనం బీజేపీ ఫాలో అయ్యే పాలిటిక్స్ అనమాట. దీని యొక్క మూలం ఏంటి, హాల్ మార్క్ ఏంటి, మెయిన్ థింగ్ ఏంటి, సెన్స్ ఆఫ్ ఫియర్, హిందువుల భవిష్యత్తు ఏమైపోతుందో అన్న భయం. ద కాన్క్లేవ్ ఆఫ్ రిలీజియస్ లీడర్స్ ఈస్ ప్రొవైడింగ్ అన్ అవుట్లెట్ ఫర్ సచ్ ర్యాబిడ్ థాట్స్. అటువంటి థాట్స్ కి ఈ కాన్క్లేవ్ అనేది అవుట్లెట్ కింద పనిచేస్తుంది. అంటే అలాంటి భావాలన్నీ, అలాంటి భయాలన్నీ వ్యక్తీకరించడానికి ఇది ఒక అవుట్లెట్ లాగా, ఒక ప్లేస్ లాగా, ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా పనికొచ్చింది. ర్యాబిడ్ అంటే హ్యావింగ్ ఎక్స్ట్రీమ్ ప్యాషన్స్, హ్యావింగ్ ఎక్స్ట్రీమ్ థాట్స్, ఎక్స్ట్రీమ్ బిలీఫ్స్. నిజంగా ఏమైపోతుందో, ముస్లిమ్స్ మనకి పెద్ద శత్రువులు, వాళ్ళ వల్ల మనకి చాలా నష్టాలు ఉన్నాయి, వాళ్ళ వల్ల మనం రేపు పొద్దున మనం మైనారిటీస్ అయిపోతాము అనేలాంటి భయాలు ఏవైతే ఉన్నాయో. ర్యాబిడ్ అంటే మీనింగ్ చూసారా, ఎక్స్ట్రీమ్ థింకింగ్ అనమాట. నార్మల్ గా కాకుండా ఎక్కువ ఆలోచించేయడం, ఎక్కువ స్ట్రాంగ్ గా ప్యాషనేట్ గా థింక్ చేసేయడం. అండ్ ద కాన్ఫిడెన్స్ విత్ విచ్ మెసేజ్ ఆఫ్ హేట్రెడ్ ఆర్ బీయింగ్ bandied about suggests an expectation of official patronage. See, వీళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఈ మెసేజెస్ ఎందుకు ఇస్తున్నారు బయటికి అంటే, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కోరుకుంటున్నారు. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్. ప్యాట్రనైజ్ అంటే సపోర్ట్, బ్యాండీ అబౌట్ అంటే అర్థం ఏంటి, డిస్కస్ చేయడం. ఇంత ఓపెన్ గా ఈ హేట్రెడ్ మెసేజెస్ అనేవి ఓపెన్ గా మాట్లాడుతున్నారంటే కారణం ఏంటి, సీక్రెట్ గా మాట్లాడుకోవచ్చు, కానీ ఓపెన్ గా మాట్లాడుతున్నారంటే కారణం ఏంటంటే, గవర్నమెంట్ కి వినపడాలి, గవర్నమెంట్ కి తెలియాలి, మీరు మాకు సపోర్ట్ చేయాల్సిందే అని ప్రభుత్వానికి ఒక మెసేజ్ పంపుతున్నారు. Those occupying positions of power and high offices in government, especially the Prime Minister and Union Home Minister, must take a clear stand against this. Prime Minister, Home Minister దీనికి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవాలి. హై ఆఫ్ పవర్ లో ఉన్న పెద్ద పెద్ద అఫీషియల్స్ అందరూ కూడా దీనికి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవాలి, దీన్ని అణచివేయాలి. ద పొలిటికల్ లీడర్షిప్ మస్ట్ ఎక్స్ప్లిసిట్లీ డినౌన్స్ ద ఈవెంట్ and affirm that it stands by the constitutional values of secularism, the religious tolerance and the preservation of rule of law. ఇప్పుడు గవర్నమెంట్ లో ఎవరెవరైతే ఉన్నారో, పొలిటికల్ లీడర్షిప్ ఉందో, వాళ్ళు దీన్ని డినౌన్స్ చేయాలి. ఈ ఈవెంట్ ని వాళ్ళు ఓన్ అప్ చేసుకోకూడదు, దీన్ని క్రిటిసైజ్ చేయాలి, దీన్ని విడిచిపెట్టాలి, ఇది మాది కాదు, మాకు సంబంధం లేదు అని చెప్పాలి. డినౌన్స్ అంటే దిస్ ఇస్ అది రాంగ్ అని చెప్పి డిక్లేర్ చేయాలి గవర్నమెంట్. ఎందుకంటే అది కాన్స్టిట్యూషనలిజం కి ఆపోజిట్ గా ఉంది, సెక్యులరిజం కి ఆపోజిట్ గా ఉంది. సో ఈవెంట్ ని తప్పు అని చెప్పి ఎక్స్ప్లిసిట్ గా చెప్పాలి. అండ్ ఎఫర్మ్ అండ్ సే, ఎఫర్మ్ అంటే స్ట్రాంగ్ గా చెప్పడం, ఏమని, ఇట్ స్టాండ్స్ బై కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఆఫ్ సెక్యులరిజం. రాజ్యాంగపరమైన సెక్యులరిజం ని మేము కట్టుబడి ఉన్నాము, అన్ని మతాలని సమానంగా చూస్తాము, అన్ని మతాలకి సమదూరంలో ఉండాలనేది సెక్యులరిజం, మేము అలా ఉంటాము అని చెప్పేసి మీరు చెప్పాలి బయటకి. రిలీజియస్ టాలరెన్స్ ని ఫాలో అవుతాము అంటే అన్ని మతాల పట్ల టాలరెన్స్, అంటే ఎవరిని చూడండి, ఎవరిపైన అణిచివేసే ధోరణి లేకుండా టాలరేట్ చేయడం అనేది మేము ఫాలో అవుతాము. అండ్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ రూల్ ఆఫ్ లాని ప్రొటెక్ట్ చేస్తాము, చట్ట ప్రకారమే మేము ప్రభుత్వాన్ని పరిపాలిస్తామని చెప్పి చెప్పాలి. ద పోలీస్ ఇన్ ఉత్తరాఖండ్ షుడ్ యాక్ట్ మోర్ రిజల్యూట్లీ అంటే డిటర్మైన్డ్ గా ఇంకా వాళ్ళు పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. అండ్ ఇన్వోక్ ఆల్ అప్లికబుల్ ప్రావిజన్స్ ఆఫ్ లా, చట్టంలో ఉన్న అన్ని ప్రావిజన్స్ ని కూడా తీసుకొచ్చి వాళ్ళపైన కేసులు పెట్టాలి. అండ్ నాట్ బి కంటెంట్ విత్ సాలిటరీ ఎఫ్ఐఆర్ అండర్ సెక్షన్ 153A ఆఫ్ ఐపీసీ. ఒకే ఒక్క ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, దాంతో సంతృప్తి పడకుండా ఎన్ని సెక్షన్లు ఉన్నాయి అన్ని సెక్షన్స్ తీసి కేసులు పెట్టాలి. అండ్ ఈ పర్టికులర్ సెక్షన్ ఏంటి, విచ్ డీల్స్ విత్ ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ గ్రూప్స్, రెండు గ్రూప్స్ మధ్యలో శత్రుత్వాన్ని పెంపొందించే వాటిపైన పెట్టే కేసు అనమాట. దానికి సెక్షన్ ఇది 153A. ఇది ఒకటే కాకుండా ఇంకా మీరు చాలా సెక్షన్స్ పెట్టాలి, ఏవేవి ఉన్నాయి అన్ని తీయండి అని చెప్తున్నారు. ఇన్ ఏ కంట్రీ వేర్ సెడిషన్ అండ్ టెర్రరిజం చార్జెస్ ఆర్ ఇన్వోక్డ్ ఇన్ హార్ట్ బీట్, ఈ దేశంలో ప్రభుత్వానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా వెంటనే క్షణంలో, హార్ట్ బీట్ అంటే క్షణంలో వాళ్ళపైన దేశద్రోహం ఛార్జెస్ పెట్టేస్తారు, ఆరోపణలు పెట్టేస్తారు, టెర్రరిజం ఆరోపణలు పెట్టేసి వాళ్ళని అరెస్ట్ చేసే కంట్రీ మంది. ఇలాంటి కంట్రీలో ద కాల్ టు ఎ రివోల్ట్ అండ్ మాస్ క్లెన్జింగ్ హ్యాస్ నాట్ ఇవోక్డ్ ఎ సిమిలర్ రెస్పాన్స్. చిన్న చిన్న ఆరోపణలకే దేశద్రోహం కేసులు పెట్టే మన కంట్రీలో రివోల్ట్ చేయాలి, ప్రతిఘటించాలి, ప్రభుత్వం పట్ల మొత్తం ఒక జాతిని మాస్ క్లెన్జింగ్, ఒకేసారి అందరినీ చంపేయాలి అన్న కాల్ని, అంటే పిలుపునిచ్చినప్పటికీ కూడా
దాన్ని పట్టించుకోవాలి. హ్యాస్ నాట్ ఇవోక్డ్ ఎ సిమిలర్ రెస్పాన్స్. అంటే చిన్న చిన్న వాటికి కేసులు పెట్టేస్తారే, ఇంత పెద్ద దానికి ఎటువంటి కేసు పెట్టలేదు, ఎటువంటి ఆరోపణలు లేకుండా వదిలేశారు. సిమిలర్ రెస్పాన్స్ అనేది ప్రభుత్వం నుంచి రాలేదు. ఇవోక్ అంటే రప్పించడం. ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ ని ఈ ఈవెంట్ రప్పించలేకపోయింది. ఎందుకు రప్పించలేకపోయింది? బికాస్ గవర్నమెంట్ ఈస్ సింపథెటిక్ టు దెమ్ అని అర్థం. ఇట్ మే బి ఈజీ టు డిస్మిస్ ద హేట్ స్పీచెస్ ఇన్ ద ధరమ్ సంసద్ యాజ్ రిప్రజెంటింగ్ ఓన్లీ ఎ ఫ్రింజ్ విత్ ఇన్ ద మెజారిటీ. ఓకే, మనం సింపుల్ గా తేల్చేయచ్చు, అందరూ ఇలా కాదులే, ఈ ఓవరాల్ మెజారిటీలో కొంతమంది, ఫ్రింజ్ అంటే అవుటర్ ఎడ్జెస్ అని అర్థం అనమాట. ఇఫ్ సమ్మన్ ఇన్ ద ఫ్రింజెస్ అంటే ఇప్పుడు చూడండి, ఇదంతా అనుకుంటే ఇందులో ఈ పోర్షన్ ఇది ఫ్రింజ్ అంటాం, అవుటర్ ఎడ్జెస్ అని. అంటే గ్రూప్ చూడండి మొత్తం ఎంతది, మీరు చూస్తే ఇదంతా ఎంత పెద్ద సర్కిల్లో ఫ్రింజ్ అంటే చిన్నదే. అంటే కొంతమంది మాత్రమే ఇలా ఉన్నారు, అందరూ ఇలా లేరు కదా అని చెప్పి మనం ఈ విషయాన్ని డిస్మిస్ చేసే వదిలేయచ్చు. అయితే హౌఎవర్ గివెన్ ద వెహమెన్స్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దీస్ ఆర్టికులేషన్స్, ఇదేదో అప్పుడప్పుడు జరిగేది కాదు, చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతుంది. ఆర్టికులేషన్ అంటే బయటికి వ్యక్తీకరించడం, ఇది చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతుంది. వెహమెన్స్ అంటే విత్ స్ట్రాంగ్ ఎమోషన్ జరుగుతుంది. ఏదో పైన మాట్లాడడం కూడా కాదు, చాలా స్ట్రాంగ్ ఎమోషనల్ గా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇంటెన్సిటీతో మాట్లాడుతున్నారు. అది కూడా ఎక్కడ పబ్లిక్ డొమైన్ లో, ప్రైవేట్ గా కాదు. సో మరి ఇలా జరుగుతోంది కాబట్టి మనం ఏం చేయాలి? ఇట్ ఇస్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్ బిఫోర్ ద ఫినామినన్ స్ప్రెడ్స్ అమాంగ్ మోర్ మోడరేట్ సెక్షన్స్. ఇంక ఇది కంటిన్యూ అయితే అందరిలోకి స్ప్రెడ్ అవ్వడం అనేది పెద్ద టైం పట్టదు. ప్రజలందరిలో కూడా ఇటువంటి భావజాలం అనేది, ప్రాపగాండా పాలిటిక్స్ అనేది ప్రజలందరిలోకి వెళ్ళి అందరూ కూడా ఆయుధాలు పట్టుకొని ముస్లిమ్స్ పైన హిందువులు దాడి చేస్తే హిందువుల పైన ముస్లిమ్స్ దాడి చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇండియాలో ఉన్న హిందువుల పట్ల, ముస్లిమ్స్ పట్ల హిందువులు దాడి చేశారు అనుకోండి, బంగ్లాదేశ్ లోనో పాకిస్తాన్ లో ఉన్న హిందువుల పైన అక్కడ ముస్లిమ్స్ కూడా దాడి చేస్తారు. ఖచ్చితంగా జరిగేది అదే. విదేశాల్లో ఉన్న హిందువుల పరిస్థితి అదే జరుగుతుంది. ఇది ఎప్పుడు కూడా మంచికి దారి తీయదు. ఒకళ్ళ పట్ల ఒకళ్ళ సామరస్యంతో, టాలరెన్స్ తో ఉంటేనే అందరూ బాగుంటాం. ఒకరినొకరు శత్రువులుగా భావిస్తూ ఒకరినొకరు చంపేయడానికి చేసే ప్రయత్నాలు అనేవి ఎవరికీ మంచి చెయ్యవు. హేట్ ప్రోపగాండా మస్ట్ నాట్ విన్. సుహృద్భావ వాతావరణాన్ని చంపేసి ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి హేట్రెడ్ ని పెంపొందించే ఇటువంటి ప్రోపగాండా ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదు. హిందూ ముస్లిం భాయ్. అది ఒక హేట్ స్పీచ్ అనేది ఒక ముస్లిం లీడర్ ఇచ్చినా మనం ఎంతగా తప్పని చెప్పి తప్పు పడతామో, హిందూ లీడర్ ఇచ్చినా కూడా మనం అలాగే తప్పు పట్టాలి. ఇంతకుముందు మనం కొంతమంది ముస్లిం లీడర్స్ యొక్క స్పీచెస్ ఫేస్బుక్లో, వాట్సాప్లో సర్క్యులేట్ అవ్వడం చూసాం. తప్పుడు స్పీచెస్ ఇచ్చారు. దాన్ని మనం ఎంతగా ఖండించామో ఈ స్పీచెస్ ని కూడా అంతగానే ఖండించాలి. రెండూ కూడా ఈక్వల్లీ రాంగ్ అని చెప్పి అర్థం. దట్స్ అబౌట్ ఇట్ అమ్మా. టేక్ కేర్. బై.